అనగనగా ఒక చిన్న గ్రామంలో చింటూ అనే ఒక తెలివైన అబ్బాయి ఉండేవాడు. చింటూకి సాహసాలంటే చాలా ఇష్టం. ఒకరోజు బయట వర్షం పడుతోంది. చింటూ తన ఇంటి అటకమీద పాత సామాన్లు వెతుకుతుండగా ఒక వింతైన నీలం రంగు గొడుగు కనిపించింది. దానిమీద మెరిసే నక్షత్రాలున్నాయి. చింటూ ఆ గొడుగును పట్టుకుని బయటకు రాగానే ఒక వింత జరిగింది. వాన చినుకులు చింటూ మీద పడకుండా గాలిలో ఆగిపోయి రంగురంగుల పూల రెక్కలుగా మారిపోయాయి. చింటూ ఆశ్చర్యంతో ఇలా అనుకున్నాడు, అమ్మో, ఇదేదో మాయాగొడుగులా ఉందే. చింటూ ఆ గొడుగును గట్టిగా పట్టుకుని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు అని అడిగాడు. వెంటనే ఆ గొడుగు మెల్లగా గాలిలోకి లేచింది. చింటూను పట్టుకుని మేఘాలపైకి తీసుకెళ్ళిపోయింది. అక్కడ ఒక మిఠాయిల నగరం ఉంది. అక్కడి చెట్లకు చాక్లెట్లు కాస్తున్నాయి. నదుల్లో నీళ్లకు బదులు తీయని పళ్లరసం ప్రవహిస్తోంది. పర్వతాలన్నీ ఐస్ క్రీంతో నిండి ఉన్నాయి. చింటూ హాయిగా ఆ మిఠాయిలను తిని చాలా సంతోషించాడు. కాని ఇంతలో అతనికొక ఏడుపు వినిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా ఒక చిన్న మేఘం పిల్ల దారితప్పి ఏడుస్తోంది. ఆ మేఘం పేరు చుమ్మీ. చింటూ తన మాయాగొడుగు సహాయంతో చుమ్మీని కాపాడాలనుకున్నాడు. దారిలో ఒక పెద్ద రాక్షస గాలి ఎదురైంది. కాని చింటూ భయపడకుండా తన గొడుగును అడ్డం పెట్టుకున్నాడు. ఆ మాయాగొడుగు ఒక పెద్ద కవచంలా మారి వారిని కాపాడింది. చింటూ మరియు చుమ్మీ సురక్షితంగా మేఘాల రాజ్యానికి చేరుకున్నారు. చుమ్మీ తవిదండ్రులు చింటూకి ధన్యవాదాలు చెబుతూ ఒక మెరిసే నక్షత్రాన్ని బహుమతిగా ఇచ్చారు. చింటూ మళ్లీ తన గొడుగును పట్టుకుని మెల్లగా తన ఇంటికి చేరుకున్నాడు. అప్పటినుండి ఆ మాయాగొడుగు చింటూకి ఒక మంచి స్నేహితురాలిగా మారిపోయింది. Hey everyone! If you like this, please give it a thumbs up and subscribe for more